షలోం షలోం. ఈరోజు మనం రెండవ లెటర్ అయినటువంటి బేత్ అన్నటువంటి ఆ అక్షరాన్ని మనం చూద్దాం. బేత్ అంటే ఇల్లు, కుటుంబం అని అర్థం. బైబిల్ గ్రంథంలో ఆ రోజుల్లో పాత నిబంధనలో ఇలాంటి గుడారాల్లో నివసించారు. అబ్రహాము గుడారంలో నివసించాడు. ఇస్సాకు, యాకోబు అనేటువంటి మన పితరులైనటువంటి వారు గుడారములలో నివసించారు. కాబట్టి వాటికి పేరు ఏంటంటే బేత్ అని అంటారు. కాబట్టి దీనికి చాలా అర్థాలు ఉన్నాయి. అయితే ఇప్పటికీ మాత్రం మనం ఇది చూద్దాం. బేత్ అంటే ఇల్లు. బెత్తేల్ అని కూడా ఉంది కదా. బెత్తేల్ అని అంటే దేవుని యొక్క ఇల్లు అని అర్థం. అంటే దేవుని యొక్క ఇల్లు అని అంటే ఆ ఇంటికి యజమానుడు ఎవరంటే దేవుడే, యేసుక్రీస్తు. అయితే ఆయన కుటుంబ సభ్యులు మనం, ఆయన సంఘం. కాబట్టి ఈ బేతును మనం జ్ఞాపకం చేసుకుందాం. బేత్ అంటే రెండవ అక్షరం షలోం. బేత్ అంటే ఇల్లు, ఆయన ఒక కుటుంబం. కాబట్టి మనమందరం ఆయన ఒక కుటుంబం. ఆయన మనకు యజమానుడు. కాబట్టి దేవుడైన యేసుక్రీస్తు ఆయన కుటుంబ సభ్యులుగా మనం ఉన్నాము. కాబట్టి ఆయన మనం జ్ఞాపకం చేసుకోవాలి. బేత్ అనే మాటకు ఇంకా 3 అక్షరాలు కూడా ఇవ్వబడ్డాయి. బేత్ యోద్ టౌ అని కూడా ఇవ్వబడింది. బేత్ అంటే ఇల్లు, యోద్ అంటే చెయ్యి, టౌ అని అంటే సిలువ అని అర్థం. అంటే ఆయన ఇంటిని ఆయన చేతితో సిలువ మీద కట్టాడని దాని యొక్క అర్థం. అయితే ఈ ఇల్లు దేవునిదే. ఇప్పుడు మనలో దేవుడు నివసిస్తున్నాడు. మనం ఆయనకు ఆలయముగా ఉన్నాము. పరలోకానికి వెళ్ళినప్పుడు ఆయన మనకు ఇల్లుగాను ఉంటాడు. ఆయనలో మనం నివసిస్తాం. కాబట్టి ఈ ఇంటిని బేత్ అని అంటారు. ఈ బెత్తేల్ అని ఉంది. బెత్తేల్ అని అంటే బెత్ ఏల్ అని అంటే బెత్ అంటే ఇల్లు, ఏల్ అంటే దేవుడు. కాబట్టి దేవుని యొక్క ఇల్లు. ఏల్ బెత్తేల్ అని ఉంది. ఏల్ బెత్తేల్. ఏల్ అని అంటే దేవుడు, బెత్ అంటే ఇల్లు, ఏల్ అని అంటే దేవుడు. దేవుని యొక్క ఇల్లే దేవుడు అని ఉంది. కాబట్టి మనమందరము దేవుని పిల్లలు, ఆయనకు కుటుంబ సభ్యులు. మన యొక్క యజమానుడుగా యేసుక్రీస్తు ఉన్నారు. పరలోకానికి వెళ్ళినప్పుడు ఆయన మన యజమానుడు, మనం ఆయన కుటుంబ సభ్యులు. ఆమేన్.